మనం జీవితంలో ఎన్నో సాధిస్తాము, ఎంతో సంపాదిస్తాము. అయినా ఎందుకో తెలియని వెలితి ఉంటుంది. అటువంటి వెలితి నుంచి మనం దూరం కావాలంటే సింపుల్‌గా ఒక 5 స్టెప్స్‌ని మనం ఫాలో అయితే సరిపోతుంది. జీవితం ఆనందమయంగా ఉంటుంది. అందులో మొట్టమొదటిది మనకున్నటువంటి హాబీలను మనం సరిగా సక్రమంగా వినియోగించుకోవటం. మనకు జీవితంలో సంతోషము లేనప్పుడు లేదా ఏదైనా ఒక డిప్రెషన్‌లోనో లేకుంటే ఒక ఒత్తిడికి గురైనప్పుడు మనకున్నటువంటి హాబీలతో మన టయాన్ని గడిపినట్లయితే మనం ఆనందంగా జీవించవచ్చు. ఆ ఒత్తిడిని గాని, లేకుంటే ఆ పరిస్థితులను గాని మనం దూరంగా ఉంచవచ్చు. ఉదాహరణకు నీకు సంగీతంలో మంచి ఇష్టం ఉంటే సంగీతం వినటమో, లేదు సంగీత వాయిద్యాలు వాయించటమో చేయండి. డ్రాయింగ్ వేసేది హాబీ అనుకుంటే డ్రాయింగ్ వేయండి. పుస్తకాలు చదవటం హాబీ అనుకుంటే పుస్తకాలు చదవండి. లేదు మొక్కలను పెంచటం ఇష్టమైతే మొక్కలను పెంచండి. లేదా పెట్స్ తోటి టైం గడపాలనుకుంటే పెట్స్‌తో గడపండి. ఇలా మనకున్నటువంటి హాబీలకు పదును పెట్టటం మూలాన మనం ఆనందమయమైనటువంటి జీవితంలోకి వెళ్ళిపోవచ్చు. ఇక రెండవదేమిటంటే, మనం ఇతరులు ఏ విధంగా ఉంటే మనకిష్టమవుతుందో, ఆ విధంగా మనము ఉండాలి. అంతే కాకుండా ఇతరులు మనమల ఇష్టపడాలంటే, ముందు మనమల మనం ఇష్టపడాలి. మన మాట, మన పద్ధతులు, మన ఆహార్యము ఇవన్నీ కూడా ఇతరులకు ఇష్టమయ్యే విధంగా మనం తయారు చేసుకోవాలి. అటువంటి టైంలో ఇతరులు మనవల ఇష్టపడతారు. మన చుట్టూ ఉండే వాళ్ళందరూ మనవల ఇష్టపడి మనవల ప్రేమిస్తారు. దానివల్ల మనకు తెలియకుండానే హ్యాపీ హార్మోన్‌లు రిలీజ్ అయ్యి మనలో సంతోషం నెలకొంటుంది. ఇక మూడో పాయింట్ ఏమిటంటే టూరిజం. మనం ఏదైనా ఒక పర్యాటక ప్రదేశానికి వెళ్ళినప్పుడు, లేదా ఒక కొత్త టూరిస్ట్ ప్లేస్‌కి వెళ్ళినప్పుడు, తిరిగి వచ్చిన తర్వాత మనలోని పాత హాబిట్స్ కొన్ని మనకు తెలియకుండా అంతర్ధానం అయిపోయి, మనం కొత్త విషయాల గురించి ఆలోచిస్తామని సైకాలజిస్టులు చెప్తున్నారు. ఏదైనా ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు, మన కొత్త విషయాలు నేర్చుకోవటము, మన పాత విషయాలను రీప్లేస్ చేసుకోవటము, కొత్త ఆలోచనలతో, కొత్త ఉత్సాహంతో మన మనసంతా నిండిపోతుంది. కాబట్టి అప్పుడప్పుడు టూరిజానికి వెళ్ళటం, అట్‌లీస్ట్ దగ్గరలో ఉన్నటువంటి పార్కులోకైనా వెళ్ళి కొన్ని గంటల పాటు సమయాన్ని అక్కడ వెచ్చించటం అనేటటువంటిది మనకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక నాలుగవదేమిటంటే, ఇతరులు మనమల ప్రేమించకపోయినప్పటికీ, మనం ఇతరులను ప్రేమించటానికి ప్రయత్నం చేయాలి. ఇతర వ్యక్తుల్లో ఉన్నటువంటి లోటుపాట్లను కాకుండా, వాళ్ళలో ఉన్నటువంటి మంచిని చూడటము, వాళ్ళను ఏదైనా మంచి పని చేసినట్టయితే వాళ్ళని అప్రిషియేట్ చేయటము, వాళ్ళు మనకేదైనా చిన్న పనిలో సహాయపడినా వాళ్ళకు కృతజ్ఞత చెప్పటము, తప్పకుండా ఇతరులను మనం ప్రేమగా చూడగలిగినట్లయితే, అది మనకు తెలియకుండానే మన మనసును ఆనందంతో, ఉల్లాసంతో, ఉత్సాహంతో నింపుతుంది. కాబట్టి మనం సంతోషంగా జీవించడానికి అది ఒక మార్గం అవుతుంది. ఇక చివరిగా ఐదవదేమిటంటే, మనం ఎప్పుడు కూడా ఒంటరిగా ఉన్నామనేటటువంటి భావన మనలో కలగనివ్వకూడదు. ఒకవేళ ఒంటరిగా ఉండాల్సొచ్చినప్పుడు మనం ఎలా ఫీల్ అవ్వాలంటే, నేను ఒంటరిగా నేనుగా జీవించటానికి ఇది నాకివ్వబడినటువంటి సమయం అని చెప్పి మనం ఖచ్చితంగా నమ్మాలి. అంతే కాకుండా ఒంటరిగా ఉండటానికి చాలా సేపు మనము వీలైనంత వరకు కామ్‌గా మనలో మనము మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. నూతన పుస్తకాలు ఏవైనా దొరికినట్లయితే కొత్త పుస్తకాలు చదవటము, కొత్త పుస్తకాల్లో ఉన్నటువంటి అంశాలను మన జీవిత భాగస్వామితో గాని, మన కుటుంబ సభ్యులతో గాని, మన స్నేహితులతో గాని షేర్ చేసుకోవడం వలన కూడా మనకు మంచి ఆనందం కలుగుతుంది. కాబట్టి మనిషి నిరుత్సాహము, నిస్సహాయత, ఒత్తిడి ఇటువంటివి ఏర్పడ్డప్పుడు తప్పకుండా ఆ వ్యక్తి చేయాల్సినదేమిటంటే ఈ 5 స్టెప్స్‌ను ఫాలో అయినట్లయితే అతనిలో నూతన సంతోషము, నూతన ఉత్సాహము ఆటోమేటిక్‌గా క్రియేట్ అవుతుంది. అంతేకాదు ఆ సంతోషము, ఉల్లాసం వలన తన చుట్టూ ఉండేటటువంటి వారిని, తన కుటుంబ సభ్యులను, తన స్నేహితులను కూడా సంతోషంగా ఉంచగలుగుతారు. కాబట్టి ఈ 5 స్టెప్స్ ఫాలో అయినట్లయితే మనం సంతోషంగా ఉండటానికి చక్కటి ప్రయోజనం చేకూర్చడానికి ఇవి దోహదపడతాయి. థాంక్ యూ సో మచ్.